కిరాణా షాప్ లో తీసుకుంటే 340 రూపాయలు వస్తాయా సార్? మెడికల్ షాప్ లో తీసుకుంటే వస్తాయా? గ్యాస్ స్టాప్ లో ఉన్నప్పుడు ఒక 3 నెలలు మందులు వాడినా అప్పుడు నాకు కొంచెం భయం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే ఏదన్నా జరిగిందనుకో నన్ను నమ్ముకున్నటువంటి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు గొప్ప చెప్పుకుంటారు మా ఆయన పోలీస్ అని, మా ఆయన పోలీస్ అని, మా ఆయన పోలీస్ అని. మరి ఏమైనా జరిగిందనుకో వాళ్ళ పరిస్థితి ఏంది? అప్పుడు కొంచెం భయం అనిపించింది. ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నాకు అప్పుడు హాస్పిటల్ ఉన్నప్పుడు కొంచెం అట్లా తర్వాత ఏదైనా ఒకటి చేయాలని కొంచెం ఉన్నప్పుడు వెస్టేజ్ వచ్చింది. 3 నెలల తర్వాత నేను నమ్మి ఫస్ట్ 340 రూపాయలు వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 3 నెలల్లో 7,453 రూపాయలు వచ్చింది. బ్రాంచ్ డైరెక్టర్గా ఒకసారి వాడుకొని నాకు తెలిసిన వాళ్ళు ఒక నలుగురిని పైన ఉన్నటువంటి మేడంకు నా అబ్బాయిలకు పరిచయం చేస్తే 7,450 రూపాయలు వచ్చింది సార్. నా ఫస్ట్ జీతం ఎంత చెప్పిన 5,000 అని చెప్పిన. సార్ 5,000 రావడానికి 9 నెలలు ట్రైనింగ్ చేసిన, 5 కిలోమీటర్లు రన్నింగ్ వదిలిన, అలా దాదాపు 10,000 మందిలో తీసి కాదు కదా అవన్నీ చేసి 9 నెలల తర్వాత 5,000 రూపాయలు వస్తే ఇక్కడ జస్ట్ ఒక నలుగురికి షేర్ చేస్తే 7,450 రూపాయలు వచ్చి నాకు మా మేడానికి ఇద్దరు ఇలాంటి డిఎల్సీలో ఇద్దరికి ఘనంగా ఏం చేసారు? పెళ్లి చేసారు సార్. ఎందుకంటే అంతకుముందు నా పిల్లలు కాకముందు పెళ్లి అయింది, మా పిల్లల మీద పెళ్లి చేసుకున్నాం. బాగుందా లేదా? బాగుందా లేదా? అప్పుడు ఏమనిపించిందంటే నేను దాదాపు 3 ట్రాన్స్ఫర్లు అయినా ఓన్లీ షాప్ ఒకటి కప్పారు వెళ్ళిపోయి సేవలు అయిపోయిందని చెప్పారు. కానీ ఇక్కడ మా మేడానికి మనకి ఇద్దరు వచ్చి సన్మానం చెప్పారు. హ్యాపీ ఉండదా ఉండదు? మా మేడం అనుకుంది ఇంతవరకు ఎప్పుడు సన్మానం చేయలేదు కదా, ఇక్కడ సన్మానం చేసుకున్నారు చాలా బాగుందని చెప్పింది. అప్పుడు కొంచెం ఇంకా కొంచెం ఆ రెస్పెక్ట్కు దానికి పడిపోయి నెక్స్ట్ 12,000 రూపాయలు, నెక్స్ట్ 16,000, నెక్స్ట్ 26,000 వచ్చింది. 26,000 రూపాయలు వచ్చినప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. గుడ్ మార్నింగ్ కొంచెం గవర్నమెంట్ డ్యూటీ చేస్తూ నైట్ పోతాడు, బండి స్పీడ్ అయి కింద పడ్డప్పుడు ఇక్కడ కాలం కూడా వెళ్ళింది. తర్వాత హాస్పిటల్ ఒక 2 రోజులు 6 రోజులు ఉన్న హాస్పిటల్ డాక్టర్ ఏం చెప్పారంటే 3 నెలలు నువ్వు మెడికల్ రెస్ట్లో ఉండాలని చెప్పింది. ఎంత సార్? ఎంత? 3 నెలలు. మరి ఇక్కడ వచ్చే 80,000 వస్తాయా బంద్ అవుతాయా? వస్తాయా బంద్ అవుతాయి? వస్తాయా బంద్ అవుతాయి? 3 నెలలు 80,000 రూపాయలు మొత్తం బంద్ చేసాడు. నాకున్న 18 సంవత్సరాల సర్వీస్కు 300 లీవ్స్ ఉన్నాయి. జీతంతో పాటు 10 నెలలు లీవ్ ఇవ్వచ్చు. కానీ ఏ గవర్నమెంట్ వ్యవస్థ కూడా రూల్ లేదు. ఖచ్చితంగా నువ్వు పని చేస్తేనే పైసలు, లేకపోతే లేదు. అప్పుడు 26,000 ఎస్టీలు వస్తున్నాయా లేదా? 26,000 రూపాయలు ఏమైందంటే నాకు ఏదో ఒక చిన్న టీం ఉండే, పెద్ద లేదు అప్పుడు. 27,000, 28,000 ప్రతి నెల నేను మా మేడం బయటకు వెళ్ళకున్నా కానీ ప్రతి నెల నా అకౌంట్లో పడేది. బాగుందా లేదు? ఇక్కడ ఇన్ని సంవత్సరాలు పనిచేస్తే నాకు డబ్బు ఉంది, కానీ ఎప్పుడు ఉంది? నేను పనిచేసినప్పుడే డబ్బు ఉంది. మరి ఇక్కడ పని చేయకుండా డబ్బులు వస్తున్నాయా? అప్పుడు నాకు బలంగా ఇంకా కొంచెం అర్థమైంది ఏంటంటే నేను ఉన్నటువంటి ఉద్యోగం సేఫ్టీ కాదు, చాలా డేంజర్ జోను. ఇది ఎప్పటికైనా నాకేమైనా జరిగినా కానీ, నా ఉద్యోగానికి ఏమైనా జరిగినా కానీ తర్వాత సెక్యూరిటీ లేదు, ఫ్యామిలీ సెక్యూరిటీ లేదు, పిల్లలకు ఫ్యామిలీ లేదు. నాకు ఇది తప్ప వేరే ఉందా? 2 ఉద్యోగాలు చేయడానికి ఉందా సార్? 2 ఉద్యోగాలు చేయకుండా లేదు, చేసి ఒకటే ఉద్యోగం, లేకపోతే అది పోతే ఇంటిపోవాలి. అప్పుడు నాకు అర్థమైన తర్వాత కొంచెం ఇంకా బలంగా పట్టుకొని నెక్స్ట్ ఏం చేయాలని తర్వాత ఇక్కడ ఒకటి మీకు చెప్పాలి. నేను ఓన్లీ అప్పటి వరకు డిపెండెంట్ లీడర్. గుడ్ మార్నింగ్. నేను నా పైన ఉన్నటువంటి అప్లైనర్ మీద, నా పైన ఉన్నటువంటి మెంటర్స్ పైన తర్వాత ఆధారపడడంతో అక్కడి నుంచి కొంచెం ఏమైందంటే నేను బయటకు వెళ్ళాక పార్ట్ టైం చేస్తున్నాను కాబట్టి టీం అనేది డల్ అయింది. టీం డల్ అయిన తర్వాత కొంచెం చెక్కు తగ్గింది. తర్వాత 26,000 రూపాయల చెక్కు 3,000 రూపాయలు కూడా వచ్చింది. చెప్పాలా లేదా? ఈ విషయం చెప్పాలా లేదా? ఎందుకు చెప్పాలంటే మనం నేర్చుకోకుంటే బిజినెస్ చేయలేదు, మనం టైం చేయకుంటే బిజినెస్ చేయలేదు. తర్వాత మనమే నేర్చుకొని మనమే బిజినెస్ చేయాలి, ఇండిపెండెంట్ లీడర్ ఎదగాలని. అప్పుడు నాకు ఆలోచన వచ్చి మళ్ళీ కొంచెం రీబ్యాక్ అయ్యి మన టీం తయారు చేసుకొని నెక్స్ట్ మళ్ళీ 30,000, తర్వాత 35,000, 42,000, 39,000 ఇట్లా పెరుగుతూ హైయెస్ట్ చెక్ ఇప్పుడు ఎంత సార్ అంటే 60,904 రూపాయలు.